ఇక ఏపీ లిక్కర్ స్కామ్ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు రేపుతోంది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని జగన్ ఆరోపించారు. భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు మద్యం కుంభకోణం టీడీపీ హయాంలోనే జరిగింది. అటు కూటమి నేతలు కూడా అదే స్థాయిలో జగన్కు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్థికంగా విధ్వంసం సృష్టించి ఇప్పుడు తమ తప్పు లేదన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని భయంతోనే జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. మద్యం పాలసీ ముసుగులో వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. కీలక ఆనవాళ్లు, ఆధారాలు లేకుండా పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడ్డారని మండిపడ్డారు టీడీపీ నేతలు. అలాగే 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారని, ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ కేసును రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. జూన్ 4న అంటే ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున వెన్నుపోటు దినంగా నిర్వహించబోతున్నామని జగన్ చెప్పుకొచ్చారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ అధికార ప్రతిపక్షాల మధ్య మంటలు రేపుతోంది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని జగన్ ఆరోపించారు. భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు మద్యం కుంభకోణం టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. అటు కూటమి నేతలు కూడా అదే స్థాయిలో జగన్కు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్థికంగా విధ్వంసం సృష్టించి ఇప్పుడు తమ తప్పు లేదన్నట్లుగా మాట్లాడటం సరికాదని అన్నారు. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని భయంతోనే జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. మద్యం పాలసీ ముసుగులో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. కీలక ఆనవాళ్లు, ఆధారాలు లేకుండా పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారని, ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ కేసును రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. జూన్ 4న అంటే ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజును వెన్నుపోటు దినంగా నిర్వహించబోతున్నామని జగన్ చెప్పుకొచ్చారు.
రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి మనతో మాట్లాడటానికి కిషోర్ గారు టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే కార్యదర్శి, వారు ఇరువురు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా కరెస్పాండెంట్ హరీష్ జగన్ కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ హరీష్, జగన్ కామెంట్స్ని ఎలా చూడాలి? అలాగే ఆయన చెప్పినటువంటి మెయిన్ జూన్ 4 అంటే ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున వెన్నుపోటు దినంగా నిర్వహించబోతున్నామని చెప్పారు. అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు అనేది కూడా ఒక హాట్ టాపిక్గా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. జగన్ కామెంట్స్కి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మురళి, మీరు చెప్పినట్టుగానే 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ యంత్రాంగానికి, శ్రేణులకు, క్యాడర్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా కాదని చెప్పి అంతకు మించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తాము, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధితో పాటు రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుందనేటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా హామీలు ఇచ్చారు. సూపర్ 6 లాంటి పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇప్పటికీ సూపర్ 6కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి హామీలను అమలు చేయలేదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం, ఆరోపణతో కూటమి పార్టీలకు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా వెన్నుపోటు దినంలో పాల్గొనాలని చెప్పి కూడా వైఎస్ జగన్ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మరోవైపు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఆగస్టు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో పాటుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకు అందజేయాల్సినటువంటి తల్లికి వందనంకు సంబంధించినటువంటి నిధులను కూడా జమ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏడాది కాలం పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ ఆందోళనకి, నిరసనకి, వెన్నుపోటు దినానికి కూడా వైఎస్ జగన్ పిలుపునిచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. చూద్దాం. వైసీపీ శ్రేణులు మాత్రం కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కామెంట్స్కి సంబంధించి మా అధినేత చెప్పింది కరెక్టే అనేటువంటి మాట, బట్ టీడీపీ నేతలు కూడా కంటిన్యూగా ఖండిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ఇదే అంశానికి సంబంధించి కిషోర్ గారు టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యదర్శి, సీనియర్ నేత, ఇరువురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. అసలు కుంభకోణం జరిగిందే 14 నుంచి 19 మధ్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే న్యాయ విచారణ ఉందో దానికి సంబంధించి అన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలో జూన్ 4న అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాం, ఆ రోజు కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం అనేటువంటి ఒక మాట. ప్రజలు వెన్నుపోటు పొడిచారనా లేకపోతే ఎవరు వెన్నుపోటు పొడిచారనేది ఒక మాట అయితే, లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా వారు చేసినటువంటి కీలక కామెంట్స్ ఏం చెప్తారు మీరు? జూన్ 4న వెన్నుపోటు దినంగా భావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందులో అనుమానం ఎందుకు? జూన్ 4న 3 పార్టీలు కలిసి అబద్ధాలు చెప్పి రిజల్ట్ వచ్చినప్పుడు ఒక విధంగా అనుకోవచ్చు, వీళ్ళు ఈవీఎం ద్వారా చేసినటువంటిది ఇంకో విధంగా అనుకోవచ్చు, వీళ్ళు సూపర్ 6 చెప్పిన తర్వాత ఆ సూపర్ 6 అమలు చేయకపోవడం ఇంకోటి అనుకోవచ్చు, ఆ తర్వాత వీళ్ళు ఏ పథకాలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని మేము అంతకన్నా బాగా చేస్తామని చెప్పి మళ్ళీ సూపర్ 6 చెప్పారు, అవి చేయకుండా పోవడం ఒక వెన్నుపోటు అనుకోవచ్చు. ఆ తర్వాత ఆ రేట్లు తగ్గించము, మేము ఇంకా రేట్లు పెంచము, ఇంకా తగ్గించే ఇస్తామని చెప్పి తర్వాత మళ్ళీ విపరీతంగా రేట్లు పెంచే కార్యక్రమం చేయడంలో ఒకటి అనుకోవచ్చు. మద్యం మేము నాణ్యతతో కూడుకున్నటువంటి మద్యం ఇస్తాము, తక్కువ రేటుతో ఇస్తామని చెప్పి ఆ తర్వాత దాని మద్యాన్ని మళ్ళీ మన అప్పటికన్నా ఎక్కువ ఇచ్చే రేట్లు ఎక్కువ పెంచి చేసే కార్యక్రమం ఇంకోటి అనుకోవచ్చు. అనేక రకాలుగా వెన్నుపోట్లు పడిచినటువంటి విషయము జూన్ 4 నుండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది. వీళ్ళు అధికారానికి రావడానికి కారణం జూన్ 4వ తేదీ, ఆ రోజే కదా వీళ్ళు వచ్చిండేది. భయపెట్టి ప్రలోభ పెట్టినంత మాత్రాన అనుకూలమైనటువంటి వాంగ్మూలాలు ఇస్తారా? ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎవరైతే అరెస్ట్ అయ్యారో, విచారణ ఎదుర్కొంటున్నారో, బెయిల్ కోసం అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, బాహాటంగా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడినటువంటి నేతలు, మేము ధైర్యంగా ఉంటాం, మా అధినేత మాకు కొండంత అండ అని చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళకి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే అపోజిషన్కి అనుకూలంగా వాంగ్మూలాలు ఇప్పించేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? వాళ్ళతోటి ఆ విధంగా మాట్లాడించేటువంటి ఛాన్స్ ఉంటుందా?
ఒప్పుకుంటారంటారా చాలా చేయని ఈజీ తప్పుని కూడా? చాలా ఈజీగా ఉంటుంది ఒప్పించడం. చాలా మందిని చాలా రకాలుగా ఒప్పించిన సందర్భాలు ఉన్నాయి, ఒప్పిస్తున్నారు కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు స్టేట్మెంట్ తయారు చేసుకుంటున్నారు, వీళ్ళు అనుకున్నట్టు సంతకాలు పెట్టించుకుంటున్నారు, వీళ్ళు అనుకున్నట్టు ఎవరు కావాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి మార్గం సుగమం చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా 2014 నుండి 19 వరకు వీళ్ళు చేసినటువంటి మద్యం అక్రమాలపైన వాటిపైన ఆల్రెడీ కేసు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే దానిపైన స్టే తీసుకొని ఇప్పటికీ నడుస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవాలంటే వాళ్ళకన్నా ఎక్కువ తప్పులు చేసినట్టు చూపించడానికి ప్రయత్నం చేయకపోతే ప్రజలు నమ్మరు కదా. ప్రజలు నమ్మాలంటే వీళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ తప్పులు చేసినారనే విధంగా చూపించాలి. మన చేతిలో అధికారం ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూపించకపోతే బాగుండదు కదా అనే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. కాకపోతే సీఎంఓకి సంబంధించి సీఎంఓలో ఏ ఒక్క మద్యం ఫైల్ కూడా బయటకు రాలేదు. సీఎంఓలకు సంబంధించిన ధనంజయ రెడ్డి గారు కానీ లేక కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ మద్యం ఫైల్ పైన ఎక్కడ వాళ్ళు చూడడం లేదు. అదే విధంగా భారతీయ సిమెంట్ లో డైరెక్టర్ గా ఉన్నటువంటి గోవిందప్ప వాసు గారు, ఆయనకు సంబంధించి బాలాజీ గారు ఏ సంబంధం లేదు ఆయనకు. అలాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఉన్నారు, దగ్గరగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులను తీసుకుపోయి లోపల పెడితే జనం చూసేదానికి అరే వీళ్ళే ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళనే లోపల పెట్టారు కదా, అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాత్ర ఉందేమో అనే విధంగా ఒక సంకేతం పంపించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప అక్కడ మద్యానికి వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులను, సీఎం ఆఫీస్ లో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళు కేసుల్లో ఇరికించేసి లోపల పెట్టాలని చెప్పి వీళ్ళంతటా వీళ్ళ స్టేట్మెంట్ రాసుకొని మనగా ప్రకటనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, బ్రహ్మాండమైనటువంటి నిజాలన్నీ బయటకు వస్తున్నాయని సిబిఐలో ఎంక్వైరీ చేస్తున్నారని దాంట్లో బ్రహ్మాండంగా ఆర్టికల్స్ రాసినారు కదా. లాస్ట్ కి తేలింది ఏంది, వాళ్ళు ఇంతవరకు ఒక్కటి కూడా తెలియదు కదా. పార్టీ శ్రేణులకి మోహన్ రెడ్డి గారు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, పార్టీ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఇచ్చేటువంటి ఒక భరోసా ఏంటి? ఆయన ఏం చెప్తున్నారు అసలు? పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారు మాటే ఒక భరోసా, ఆయన నాయకత్వమే ఒక భరోసాగా భావిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇప్పుడు సపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమంటే గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అక్రమ కేసులు, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వాటన్నిటిపైన నేను ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ప్రవర్తనతో నేను చేయడం లేదు, ఆ విధంగా వీళ్ళు చేస్తూ పోతున్నారు. కానీ కార్యకర్తలు మీరు ఎవరు అధైర్యపడద్దు, నేను అండగా ఉంటాను. ఈ విధంగా ఇంత దుర్మార్గమైనటువంటి పాలన వస్తుందని నేను అనుకోలేదు, కానీ చాలా దుర్మార్గంగా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు పెట్టడం కాకుండా అక్రమ కేసులు పెట్టేది కాకుండా రకరకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు. నడి రోడ్లలో చంపుతున్నారు. చేసినటువంటి ఇచ్చినటువంటి హామీ లేదని ఇవ్వలేదని చెప్పి మనం ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఏదైనా మీటింగ్లో కానీ మాట్లాడితే ఇమ్మీడియట్లీ వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెడుతున్నారు. రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఇబ్బందులు కొద్ది రోజులు ఆగండి, ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు దాటిపోతే ఆటోమేటిక్ గా మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత నష్టమైన ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని చెప్తున్నాడు. ఆ భరోసా తప్ప ఆయన వాళ్ళ పాత్రి అధికారం వస్తానే మనం దోచుకుందాం, చంపుకుందాం, పొడుచుకుందాం అనేది లేదు కదా. ఎస్ రైట్. కిషోర్ గారితో ఒకసారి మాట్లాడదాం. టీడీపీ సీనియర్ నాయకులు వారు కూడా లైవ్ లో ఉన్నారు. కిషోర్ గారు నమస్తే. నమస్తే సార్. ఎస్, సో అది జగన్మోహన్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి ఎల్ఎంమోహన్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. వెనుపోటు దినంగా మేము జూన్ 4న చేయబోతున్నాం అన్నటువంటి ఒక మాట, భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి ఏదో రకంగా వారికి అనుకూలమైనటువంటి వాంగ్మూలాలు ప్రస్తుతం ఉన్నటువంటి వారి చేత ఇప్పించుకునేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఎక్కడా కూడా చట్టం తరపున తాను చేసుకుపోతున్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఒక మాట. నిజంగా ఆ స్థాయిలో ప్రలోభాలు కావచ్చు, భయపెట్టడం కావచ్చు, మభ్యపెట్టడం కావచ్చు, అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తోందంటే ఏం చెప్తారు మీరు? సార్, ముందుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమి వచ్చిన వెంటనే హర్షం వ్యక్తం చేశారు. ఈ లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఎట్లాంటి ధృతరాష్ట్ర పరిపాలన జరిగిందని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, సో ఆయన ఏదో కూటమి వాళ్ళు మమ్మల్ని అది చేస్తున్నారు, జూన్ 4వ తేదీన మేము వ్యతిరేకిస్తున్నాం, ఏదో రకరకాలుగా చెప్తున్నారండి సార్. సో ఆయన దాంట్లో ఆక్రోశం కన్నా లేదా వారింగ్ కన్నా కూడా ఆయన మాటల్లో గానీ, వాళ్ళ పార్టీ శ్రేణుల మాటలో గానీ నాకు చాలా బాధ వ్యక్తం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా, అంటే వాళ్ళకి కావాల్సిన ఆధారాలన్నీ కూడా సిట్టుకు వచ్చినట్టు, సో రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నట్టు సంకేతాలు వచ్చాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ మాటలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కూడా నేను నిజాయితీగల పరిపాలన అందిస్తాను, అక్రమ మార్కులను దూరంగా ఉంచుతాను, సో మేమందరూ కూడా మంచి పరిపాలన చేస్తాము, అక్రమ కేసులను మేము పెట్టమని చెప్పేసి రకరకాల కొత్త మాటలన్నీ కూడా సృష్టించి మాట్లాడగల నైపుణ్యం ఉన్నది ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులకి. ఈ రోజున
నేను ఒకటి అడుగుతున్నాను, ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ని రోడ్డు మీద మోకాళ్ళ మీద నుంచోబెట్టి అతని హింసించి ఒక ఎస్సీ అనే ఒక దళితుడని కూడా చూపించకుండా ఉపేక్షించకుండా అతను ఎన్ని నరహింసలు పెట్టి చంపేశారన్నది ప్రతి ఒక్కరు తెలుస్తుంది, లేదా ఆయన చనిపోయారని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో ఈ రోజున ఎప్పుడైనా సరే కూటమి కాకపోయినా తెలుగుదేశం అయినా సరే 27 సంవత్సరాల పాటు పరిపాలన ఉన్నప్పుడు ఎవరినైనా ఆ విధంగా అరెస్ట్ చేసిందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. కానీ ఎందుకు వైఎస్ఆర్సీపీ టైంలో, ఎందుకంటే రాక వచ్చిన ఒక అవకాశాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకునే పరిస్థితి. ఈ రోజున లిక్కర్ స్కామ్ లో ప్రతిరోజు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొన్ని వందల మంది కూడా ఉచ్చు బిగుస్తుంది. ఇప్పుడు 10,000 మందిని కొత్త స్టాఫ్ జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా గవర్నమెంట్ రికార్డ్స్ లో ఏ విధంగా జాయిన్ అయ్యారని కూడా ఎక్కడ కూడా ఇది లేదు. ఎందుకంటే మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో తీసుకున్న తర్వాత అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ద్వారా వాళ్ళు జాయిన్ అవ్వాలి. కానీ ఎక్కడ కూడా నోటిఫికేషన్ ప్రొవైడ్ చేయకుండా అంతా కూడా అనఫీషియల్ గానే వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ఎన్ని బెవరేజ్ ఆఫ్ కార్పొరేషన్ నుంచి ఎన్ని వస్తున్నాయి. అంతేకాకుండా రీసెంట్ చూసే మ్యాన్షన్ హౌస్ నుంచి కూడా 20% ఒక్కొక్క కేసు నుంచి ఇలా రకరకాల ఎన్ని స్కాములు ఉంటాయో కొత్త స్కాములు కూడా నేర్పించే పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్సీపీ టైం. అసలు కుంభకోణం జరిగిందే 14 నుంచి 19 మధ్య అంటుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలా చూడకూడదు అంటారు. నేను అదే చెప్తున్నాను. 2014 నుంచి 2018 వరకు స్కాములు జరిగినాయి ఏది తెలుగుదేశం ప్రభుత్వం అన్నప్పుడు అప్పటి నుంచి అంటే 2019 నుంచి 2004 వరకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఈ విధంగా ఎలిగేషన్స్ ఎత్తుతున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, నిద్రపోతున్నారని నేను ప్రశ్నిస్తున్నారు. సో అప్పుడు ఉన్న అధికారులు ఏం చేశారు, ఓకే చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా 2014 నుంచి 18 వరకు స్కామ్ జరిగిందని చెప్పి లాస్ట్ 5 years కూడా ఎక్కడ కూడా ఒక్కసారి కూడా నోరు మెదపకుండా ఈ రోజు ఏదో కొత్త పాయింట్ తీసుకొచ్చి జనాల్ని డైవర్షన్ చేద్దామని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ నేర్పిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంతేకాకుండా ఏం జరిగింది, జనాలు అనేవాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి మొన్న నేను విన్నాను కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మేము వెళ్ళిపోతాము ఇక్కడ ఉండం బాబు అని చెప్పేసి అంటే వాళ్ళని ఏదో బతిలాడి బొచ్చగించి ఉంచి జనాలందరూ కూడా మభ్యపెట్టి ఈ రోజున శ్రేణులు ఎక్కడ చూసినా సరే మున్సిపల్ చైర్మన్స్ గాని తర్వాత వచ్చే సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలోను కూటమిలోను జాయిన్ అవుతున్నారని చూసి వాళ్ళందరూ కూడా ఓర్చుకోలేని తత్వంతో ఇలాంటి నోటికి వచ్చిన మాటలను కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళది ఎక్కడ కూడా రుజువు లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకున్న నిన్నాళ్ళు కూడా ఈడీ స్కామ్ లోనో ఆ స్కామ్ లోనో ఇంతకుముందు అక్రమ ఆర్జితంలోనో కేసుల్లోనో లోపలికి వెళ్తారు. కానీ కొత్తగా ఈ రోజున లిక్కర్ స్కామ్ కూడా చాలా పెద్ద స్కామ్ సార్ ఇది. ఈ రోజున ఎలాగైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఓడిపోయింది, ఏ విధంగా కవిత గారు ఏ విధంగా స్కామ్లు ఇరుక్కున్నారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారు. ఇది తథ్యం. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఇంకోసారి మరో ప్రశ్న, పంపిస్తారా జైలుకు పంపిస్తారా? ఒక్క నిమిషం కిషోర్ గారు, జైలుకు పంపిస్తారా ఆయన వెళతారా? రెండింటికి చాలా తేడా ఉంది. అదే అడుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. సార్ ఇక్కడ ఎవరు పంపించక్కర్లేదు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే డే 1 జగన్మోహన్ రెడ్డి గారు పంపించగలరు. కానీ ఎందుకు పంపించలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా న్యాయం పక్కన ఉంచునే వ్యక్తి. ఈ రోజున 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక్క స్కామ్ ను కూడా ఎదుర్కోని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వైఎస్ఆర్ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క హెరిటేజ్ సంస్థను కూడా ఇబ్బంది పెట్టడం కోసం ఎన్నో కేసులు వేసినా ప్రతి దాంట్లో కూడా ఆయన నిజాన్ని నిరూపించి చక్కగా కాల్ రెగ్యులేషన్ ముందుకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాస్ట్ ఇయర్ ఎన్నో కేసులు పెట్టి ఏదో విధంగా ఇరికిద్దాము, నేను ఇన్ని సంవత్సరాల పాటు 15 నెలల పాటు నేను జైల్లో ఉన్నాను కదా, కనీసం ఒక రోజు ఉంచుదని చెప్పి అడ్డమైన కేసులని పెట్టి ఆ టైంలో ఇక్కడ ఉంటే భయపడి లండన్కి వెళ్ళిపోయి చేసిన స్కామ్లు వాడు. ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కూడా స్కాములు చేయదు. మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదు. మోహన్ రెడ్డి గారు, మద్యం కుంభకోణం జరిగిందనడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి అన్నీ కూడా నగదుతో పాటే జరిగే తప్ప నగదు రహిత లావాదేవీలు అనేవి చాలా తక్కువ వరకు జరిగినటువంటి పరిస్థితి. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిపోయాయనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. విజయసాయి రెడ్డి అందులో కొంచెం కీలకంగా వ్యవహరించడం కావచ్చు, లేకపోతే ఆయన బాహాటంగా బయటకు వచ్చి కొన్ని చేసినటువంటి కామెంట్స్ ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో దీని వెనక పలానా వాళ్ళు ఉంటే ఉండొచ్చు, మొత్తం వాళ్లే చూసుకున్నారని ఇచ్చినటువంటి హింట్స్ కూడా. దీని ఎలా చూడాలంటారు? పలానా వాళ్ళు అనేది కాదు, రాజ్ రెడ్డి పైన విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం, ఆయన మాట్లాడిన మాటలు. కానీ ఈ రాజ్ రెడ్డి గారికి ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి ఇద్దరికి పార్ట్నర్షిప్ తో బిజినెస్ లో ఉన్నాయి, వాళ్ళకి తెలిసిన లేదు టీడీపీ వాళ్ళకి. మరి ఆయన కూడా తీసుకొచ్చి లోపల తెలుసుకోవాలి సార్, వాళ్ళిద్దరికి బిజినెస్ ఎక్కడ లేదు. ఒకవేళ మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆధారాలుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం కిషోర్ గారు, ఆధారాలుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా బయటపెట్టి ఎస్
ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా జరుగుతుంది, ఇద్దరు కలిపి ఒక కంపెనీలో డైరెక్టర్స్గా కొలాబరేట్ అయి ఉన్నారు అని ఏదైనా బాహటంగా బయటికి చెప్పొచ్చు కదా. అలా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది అది కాదు మురళి గారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అవినీతి ఇక్కడ జరిగి ఉంటే కదా, జరగడానికి జరిగిందని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రయత్నంలో భాగంగా బెదిరిస్తున్నారు, అంతేగాని ఇప్పుడు రాజకేష్ రెడ్డి కూడా ఏం చేసినాడని కాదు చెప్పేది. వాళ్ళిద్దరు కలిసి ఇంతకుముందు పార్ట్నర్షిప్ ఉన్నారు. నగదు లావాదేవీల్లో లెక్కలు, నగదు లావాదేవీల్లో ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, నగదు లావాదేవీల్లో లెక్కలు ఎక్కడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎవరినో ఉద్దేశించి విమర్శించాలనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వము కొందరిని ఉద్యోగస్తులను నియమించిందండి. ఉద్యోగస్తులను నియమించి ఆ ఉద్యోగస్తులను షాపుల్లో పెట్టి బిజినెస్ చేస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు అయిన బిజినెస్ ను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు కదా, ఎక్సైజ్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఆయన, వీళ్ళు అందరు కలిసి సీఎం బాధ్యులు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అంటారు. ఒక్క నిమిషం బాధ్యులు ఎవరు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరికైతే బాధ్యత అప్పచెప్పామో వారే అంటారు. అది కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ఈయన మన కిషోర్ గారు అనలేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది ఏమన్నారంటే, గతంలో కరోనా వచ్చినప్పుడు పోలీసులను, విలేకరులను, వీళ్ళను, టీచర్లను ప్రతి ఒక్కరిని మద్యానికి అమ్ముకోవడానికి వాడుకున్నారు అన్నారు. మరి అయితే వాళ్ళందరూ మద్యానికి వాడుకుంటే వాళ్ళందరూ అవినీతి చేసినట్టనే వీళ్ళ ఉద్దేశం ఏదైనా. నిన్న కూడా ఒక డిబేట్ లో అన్నారు ఇదే మాట. ఏమని ఎంఆర్ఓలను, ఆర్ఐలను, ఎస్ఐలను, పోలీసు వాళ్ళు, టీచర్లను వీళ్ళందరినీ వాడుకున్నారు. మరి మేము చెప్పేది ఏమంటున్నా అంటే, టోటల్ గా గవర్నమెంట్ తో నడిపించినటువంటి షాపులు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయర్స్ దాంట్లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అవినీతి చేయడానికి ఏ ఒక్క చోట అవకాశం లేదు, అవకాశం ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా మా మీద ఆరోపణలు చేసినారు కదా. నేను 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిని, 4వ సారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని, నా మీద ఇన్ని అలిగేషన్లు వచ్చి నేను మరి బయట ఏమని చెప్పుకోవాలా? ఈ అలిగేషన్ అంతకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తే నన్ను మర్చిపోతాననే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇవి. ఆ పర్మిషన్ నుండి తీసుకున్నటువంటి స్టాకే, ఆ స్టాక్ ను గవర్నమెంట్ అమ్మింది. గవర్నమెంట్ అమ్మిన తర్వాత గవర్నమెంట్ కి డిపాజిట్ చేయడం జరిగింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికో, జగన్మోహన్ రెడ్డి ఖాతాకో, లేక నా ఖాతాకో, ఇంకోటి ఖాతాకు వేసిన సందర్భాలు ఉండలేదు. కాబట్టి వీళ్ళు ఎటు తిరిగి అదే కదా మోహన్ రెడ్డి గారు అనేది చెప్పేది ఏంటి అంటే, నగదు లావాదేవీలు అత్యధికంగా జరిగాయి, ఆ డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటి మాట. దాదాపుగా మొత్తం మీద ఇన్ని సంవత్సరాల్లో జరిగింది ఒక 2-3% కదా. మొత్తం కుంభకోణం జరిగింది మద్యం కేసులో అనేది దానికి సంబంధించే కదా మొత్తం అందరూ మాట్లాడేది. తెర వెనక ఎవరున్నారు? విజయసాయి రెడ్డి లేదు, విజయసాయి రెడ్డి మోహన్ రెడ్డి గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి చెప్పినటువంటి మాట నమ్మడానికి లేదా? విజయసాయి రెడ్డి చెప్పినటువంటి మాట నమ్మడానికి లేదా? పార్టీలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటకి, పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటకి. విజయసాయి రెడ్డి గారికి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యసభ సీట్ ఇస్తే, రాజ్యసభను 1.5 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాల పైన అయిపోయింది అనుకుంటా. ఇంకా 3.5 సంవత్సరం ఆయనకు అవకాశం ఉంది. ఉన్నటువంటిది ఎటు తిరిగి పదవుల గురించి కాదు సార్ మాట్లాడేది మోహన్ రెడ్డి గారు. విషయం తెలుసుకొని పదవుల ప్రస్తావన ప్లీజ్ మోహన్ రెడ్డి గారు, పదవుల ప్రస్తావన వాళ్ళకు మేలు చేయాలని నేను మాట్లాడేది ఒక్క మాట. మీరు దయచేసి ప్లీజ్ దయచేసి పదవుల ప్రస్తావన గురించి నేను మాట్లాడేది కాదు. ఎన్నికల సమయంలో కూడా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గురించి, విజయసాయి అన్న ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు, మాకు నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి, మా కుటుంబంతో కొలాబరేట్ అయినటువంటి ఒక వ్యక్తి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలోంచి బయటికి వెళ్ళగానే పార్టీ పరంగానే విజయసాయి రెడ్డిని చూశాడు తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించి చూసినటువంటి సందర్భం లేదు అనేటువంటి మాట. అప్పుడు చెప్పినటువంటి మాటలు నిజం, ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలు అబద్ధమా అనేటువంటి మాట టీడీపీ ప్రశ్నిస్తోంది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత గతంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి దొంగనోట్ల కేసుల్లో, సారా కేసుల్లో అనేక దాంట్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తులు, వాళ్ళందరికీ ప్రచారం చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు ఆయన కూడా భుజం మీద పార్టీలో నెంబర్ 2, పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 అనేటువంటి వ్యక్తి చెప్పిన మాట అబద్ధం లేదు. మురళి గారు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2, నెంబర్ 3 అనేది ఉండదు. ఏంటుకుంటుంది నాయకుడు ఉన్నప్పుడు మళ్ళీ నెంబర్ 2 ఎందుకు వస్తుంది? ఒకసారి కిషోర్ గారితో ఫైనల్ కంక్లూజన్ కిషోర్ గారితో మోహన్ రెడ్డి గారు కిషోర్ గారితో ఫైనల్ కంక్లూజన్. రాజకేశ్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, సపోర్ట్ చేయట్లేదా? మోహన్ రెడ్డి గారు, రాజకేశ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా? ఏమని ఈ విషయం ఆయన చేసిన కరెక్ట్. ఆయన మా పార్టీ ఐటీ విభాగంలో సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తిని మేము సపోర్ట్ చేయము, బయట పెట్టామని మేము అనలేదే. ఓకే,
మీరు సపోర్ట్ చేస్తా అంటారు. అన్నావా? అసలు రాజ్ కసిరెడ్డి ఏ శాఖ మంత్రి? మంత్రి కాదు సార్, ఐటీ విభాగానికి సలహాదారుడు. మంత్రి ఎందుకు అవుతాడు? ఐటీ విభాగానికి సలహాదారుడైన వ్యక్తి ఎక్స్చేంజ్ శాఖకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎక్కడ ఎవరెవరిని ఏడాడ ఇరికించాలనే ఉద్దేశం మీకున్నప్పుడు ఎవరెవరికి ఏ సంబంధాలు ఉన్నా లేకపోయినా కూడా మీరు Yes. ఎంత తీసుకొచ్చి పెడుతున్నారంటే ఈ రోజు ధనంజయ రెడ్డి గారు ఏ విధంగా Right. Yes. మాట్లాడుతున్నారు? కిషోర్ గారు conclude చేయాలి, please. కిషోర్ గారు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. ధనంజయ మీరు దాన్ని cover చేయడం కోసం మీరు ప్రయత్నిస్తారు. తీసుకొచ్చి కిషోర్ గారు, కేసులో ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం, నేను చెప్తా. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, కిషోర్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి 1 minute లో ప్లీజ్ దయచేసి. సార్, ఈ రోజున రాజ్ కసిరెడ్డి గారు ఆయన చిన్ననాటి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి పెరిగారు. ప్రతి వైఎస్ఆర్ సిపి యొక్క ప్రతి వ్యవహారాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన ఐటీ మినిస్టర్ అంటున్నారు మీరు. ఐటీ మినిస్టర్ అనే వ్యక్తి పోలీస్ సలహాదారుడు ఎక్స్చేంజ్ కి సంబంధించి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎక్స్చేంజ్ లో రావాల్సిన అవసరం ఉంది. సో ఇంకో ప్రశ్న, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా లావాదేవీలు మనకి స్కానింగ్ అనేది ఎప్పుడు కూడా 2016 నుంచి కూడా మనకి అంతా కూడా అవైలబిలిటీ ఉంది. ఫోన్ పేలు ఎందుకు యాక్సెస్ తీసుకోలేదు? సో ప్రతి ఒక్క అమౌంట్ కూడా ఎందుకు ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా లేదు? ఇదంతా కూడా కుంభకోణాలు జరిగిందని చెప్పి వాళ్ళు ఎవరైతే వెన్నుముకగా ఉన్నాడో ఆ మనిషి వచ్చి వైఎస్ఆర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు ఈ రోజున. సో ఇక్కడ అంతా కూడా పచ్చి మోసం జరిగింది. వైఎస్ఆర్సీ కూడా కుట్రలు చేశారు అన్నారు. ఇంకోటి కూడా ఏం చెప్తున్నారు, 2014 నుంచి 2018 వరకు వీళ్ళే స్కామ్ చేశారు అన్నారు. మరి 2014 నుంచి 18 వరకు జరిగిందని చెప్పి కిషోర్ గారు, లాస్ట్ 5 years కిషోర్ గారు నిజంగానే ఒక మాట, నిజంగానే కూటమి ప్రభుత్వం నిజంగానే భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి అనుకూలమైనటువంటి వాంగ్మూలాలు రాబడుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా? లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయితే ఇమ్మీడియట్గా కూడా దానికి సంబంధించి వాళ్ళే స్వచ్ఛందంగా ఇంకా మనం దొరికిపోయాము, ఇంకా మనకి ఎటువంటి దారి లేదు అనేటువంటి రీతిలో వాళ్ళు వాంగ్మూలాలు ఇస్తున్నారనేది కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసింది కిషోర్ గారు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, ఎస్ థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.